నారాయణ. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా అడుగుతున్న విషయం ఏంటంటే, వారాహిదేవి పూజ సామాన్యులు చేయకూడదా? సంసారం వ్యవహారంలో ఉన్న వాళ్ళు, మంత్రాలు లేని వారు ఈ వారాహి మంత్రాన్ని చేయవద్దా? ఫస్ట్ మనం ఒకటి గ్రహించాలి. ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తిని పిలిచాం. ఆ వ్యక్తిని పిలిచి వారికి భోజనము, తాంబూలాలు, వారికి గౌరవము, వారితో మాట్లాడడం లాంటివి చేయకుండా ఆయన ఒక మూలకు వదిలిపెట్టేసి మీ పని మీరు చేస్తే ఆ వ్యక్తి ఎంత హర్ట్ అయిపోతాడు. అంటే ఇంటికి వచ్చిన వాడికి గౌరవం లేకపోయినా, భోజనం పెట్టకపోయినా వాడు హర్ట్ అవుతాడు కదా. అలానే అమ్మవారి యొక్క మూల మంత్ర ఉపదేశం తీసుకుంటే జీవితాంతం చేయాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. ఏదేమైనా ఇటు సూర్యుడు అటు అయినా, అటు సూర్యుడు ఇక్కడైనా ఖచ్చితంగా ఆ యొక్క జపాన్ని చేసుకోవాలి. ఆ అనుష్ఠానాన్ని వదిలిపెట్టొద్దు. ఉపాసన, అంటే దగ్గర, ఆసనం అంటే ఉండడం. ఎవరికి? ఆ జగజ్జనని అయినటువంటి అమ్మవారు, లేకపోతే నారాయణుడు చేసుకుంటే నారాయణుడికి, లక్ష్మీనరసింహస్వామి చేసుకుంటే లక్ష్మీనరసింహస్వామికి దగ్గరగా ఉండడం. దేని ద్వారా? మంత్రానుష్ఠానం చేస్తూ, సాత్వికమైన భోజనము తింటూ, ఏకభుక్తము చేసుకుంటూ, లేకపోతే ద్విభుక్తమైనా సరే లైట్గా అల్పాహారం లాగా చేసుకుంటూ, ఆ శ్రద్ధతో భక్తితో రోజు అనుష్ఠానం చేస్తే అది ఆ మంత్రము మీ లోపల శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఏ విధంగా? మననాత్రాయతే ఇది మంత్ర అంటే అది స్మరించంగా అది నీ లోపల ఒక ఎంత ప్రతిష్ట చేసేస్తుంది ఆ మంత్రమే. ఇది సాధ్యమేనా అని అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఏ విధంగా సాధ్యం? ఫ్రాన్స్లో ఒక సైంటిస్ట్ ఒక వస్తువుని కనిపెట్టాడు. ఆ వస్తువు ఏ శబ్దానికైనా సరే ఆకారాన్ని సృష్టించేటువంటి వస్తువు అట. అలా తయారు చేసినప్పుడు ఈ లలితా సహస్రనామాలు చదివే వ్యక్తి దగ్గరకు వచ్చి, స్వామి నేను ఒక మిషన్ని కనిపెట్టాను, ఈ మిషన్ ద్వారా ఆకారము ఏర్పడుతుంది, మీరు చదివేటువంటి చదవండి, నేను ఆ మిషన్ ఆన్ చేస్తానంటాడట. లలితా సహస్రనామం మొత్తము సంపూర్ణకంగా చదవంగా ఆ మిషన్లో చూస్తే శ్రీచక్ర ఆకారం ఏర్పడిందంట. అంటే ఎక్కడైతే శ్రీచక్రము అంటే లలితా సహస్రనామము ఉచ్చరింపబడిందో ఆ ప్రాంగణములో శ్రీచక్రము మన తెలియకుండానే ఆ ఆరా శక్తి అనేది మన ముందు తిరుగుతుంది. అంత గొప్పనైనటువంటి మంత్రాలు మన దగ్గర ఉన్నాయి. అలా మీరు లోపల చెప్పంగా లోపల కూడా ఆ ఎంత ప్రతిష్ట జరిగిపోయింది అనుకోండి, మీ నోటి నుంచి వచ్చిందే సత్యం అవుతుంది. కానీ దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలి. అది కూడా కష్టంగా కాదు, ఇష్టంగా. అలా చేస్తేనే దీనికి అర్థము, పరమార్థము ఉంటుంది. కాబట్టి వారాహిదేవి ఉపాసన చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి దగ్గరలో ఉండి చేయాల్సి ఉంటుంది. గురు యొక్క దగ్గర ఉండి ఈ మంత్రము, అనుష్ఠానము, పద్ధతులు తెలుసుకొని ఈ యొక్క జపాలు చేయాలి. లేదా చక్కగా నామస్మరణ చేసుకోండి, అంతా శుభమే జరుగుతుంది. నమో నారాయణ. శుభం. నమో నారాయణ. వారాహి దేవతాయే నమః. ఎవరైతే వారాహిదేవి ఉపాసన చేయాలనుకుంటున్నారో, దీక్షాబద్ధులు కావాలనుకుంటున్నారో వారు నన్ను కలవచ్చు. నేను వారికి సపోర్ట్ చేస్తా, వారికి దానికి సంబంధించిన పద్ధతి చెప్తా. అమ్మవారిని 9 రోజులు ఏకాగ్రతగా శ్రద్ధగా మీ మనసును నియంత్రించుకొని అమ్మవారిని మనసారా స్మరించి చూడండి. అమ్మవారు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తుంది. ఈ అమ్మవారికి పూజించడము చాలా విశేషము. లక్ష్మీదేవి స్వరూపము ఈ అమ్మవారు. ధనధాన్యాది వ్యవహారాలలో ఈ తల్లి చాలా ముందుంటుంది. మన భూ సంబంధితమైనటువంటి సమస్యలని, అదే విధముగా ఆహారానికి సంబంధించినటువంటిది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి శత్రు నాశనం చేయడానికి, బంధువర్గంలో ఉన్నటువంటి మన అపకీర్తిని తగ్గించడానికి, అదేవిధంగా మన యొక్క మనసు చంచలం కాకుండా ఏకాగ్రతగా ఉండడానికి, ఇలా ఏంటి అనేకమైనటువంటి స్థితులను ఇచ్చేటువంటి మహా గొప్ప శక్తి ఈ జగదాంబికాదేవి అయినటువంటి వారాహిదేవి. కాబట్టి ఈ వారాహిదేవి దీక్ష ఎవరైనా చేయాలనుకుంటున్నారో 9 రోజులు వాళ్ళు నన్ను సంప్రదించవలసిందిగా మనవి. నేను వారికి గైడ్ చేస్తాను. వారి శ్రద్ధతో, వారి యొక్క ఓపికను బట్టి వారికి ఎలాంటిది ఇవ్వాలి, ఏ విధంగా చేస్తే వారు ఈ యొక్క అనుగ్రహాన్ని పొందుతారో కూడా చెప్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి. నమో నారాయణ. వారాహి దేవతాయ నమః. శుభం.